ఇప్పుడు ఇటువంటి అంటే ఇలాంటి సిచ్యువేషన్స్‌లో మన అమెరికాలో ఉన్న మన ఇండియన్స్‌పై ఎలాంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారు? ఈ చేంజెస్ ఇవన్నిటి వల్ల? డెఫినెట్లీ నెగెటివ్ ఇంపాక్ట్ ఉంటదండి మన మీద. హ్మ్. ఆల్రెడీ ఉంది, ఎందుకు లేదు? ఆల్రెడీ రిస్ట్రిక్షన్స్ వచ్చినాయి. F1 వీసాలు చాలా రిజెక్ట్ అయినాయి, H1 మీద రిస్ట్రిక్షన్స్ అయినాయి, ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ మీద రిజెక్ట్ అయినాయి, FDNS మీద కొత్త రిస్ట్రిక్షన్స్ వచ్చినాయి. తర్వాత H1 మీద $100,000 మనం అంత ముందు డిస్కస్ చేసినాం. తర్వాత ఇప్పుడు వేజ్ లెవెల్ ప్రకారం H1B స్పాన్సర్షిప్ వచ్చింది. తర్వాత ఇప్పుడు కొత్తగా ఎన్ని ఎన్ని అంటే వాళ్ళు మొత్తం అన్ని తీగలాగుతారు. ఎప్పుడు ఏం తప్పు చేసినా కూడా అది తీగలాగి మళ్ళీ ఇప్పుడు వీసా రైజ్ చేస్తారు. ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ ఈ 10 నెలలే వచ్చినాయండి. సరే, ఇప్పుడు ఇంతకు ముందు వరకు మనం డిస్కస్ చేసినట్లు మన అతి కూడా ఒక రీజన్ అయి ఉండింది. బట్ ఏది ఏమైనప్పటికీ ఈ చేంజెస్ అనేవి మనపై కాస్త అన్యాయంగా, ఒక రకంగా చెప్పాలి అని అంటే ఒక టార్గెటెడ్గా చేస్తున్నారు అని అనుకోవచ్చా? టార్గెటెడ్ ఏం చేస్తలేరు, కాకపోతే కొద్దిగా అతిగా చేస్తున్నారండి. స్పెషల్లీ H1 మీద F1 మీద రిస్ట్రిక్షన్స్ అనేవి కొద్దిగా అతిగా చేస్తున్నారు. కొంత మన తప్పున్నా, కొంత మన తప్పులు చేసినా కూడా తప్పు చేసిన వాళ్ళని శిక్షించకుండా అందరిని శిక్షించడం, అందరి మీద రిస్ట్రిక్షన్ చేయడం అమెరికా కూడా మంచిది కాదు. అది నేను అమెరికా దేశస్తుని కాబట్టి అమెరికా కూడా మంచిది కాదు అది అని నా ఉద్దేశం అండి. ఓకే, ఇప్పుడు మనం ఈ F1 కావచ్చు, లేకపోతే ఓపీటీ కావచ్చు, లేదంటే స్టెమ్, ఈ స్టూడెంట్స్ పై ఎలాంటి ప్రభావం పడుతుంది అంటారు? బాగుంటదండి స్టూడెంట్స్ మీద. ఇది మీకు మొదలు వచ్చే స్టూడెంట్స్ ఎట్లా అంటే కష్టపడి ఎవరైనా ఆయన కంప్యూటర్ రాదనుకోండి, సాఫ్ట్వేర్ రాదనుకోండి, కష్టపడి నేర్చుకొని చేద్దామని ఒక ప్లాన్ ఉండే. మధ్యలో ఎంత దిగజారిపోయిందంటే వాడు ఎల్లయ్య పుల్లయ్య ఉన్నాడు, వాడికి ఏం జాబ్ రాకున్నా కూడా వానికి శాలరీ ఇస్తాను. అంటే కన్సల్టెన్సీ కంపెనీస్ ఎట్లా చేసినాయంటే కొన్ని మీకు క్లియర్ గా చెప్పాలంటే, ఇప్పుడు ఈ ఎల్ఐ పోయిన తర్వాత వీడు F1 మీద పోయి ఎక్కడో కాలేజీలో, చిన్న కాలేజీలో పోతాడు. గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మనకు ఓపీటీ వస్తుంది. స్పెషల్లీ 2018 నుంచి దాదాపు 2023-24 దాకా వీళ్ళ డిమాండ్ ఎట్లా ఉండే అంటే, మధ్యలో ఒక 1 year 2020లో కొద్దిగా డౌన్ అయింది, కానీ మిగతా వాళ్ళ డిమాండ్ ఎట్లా ఉండేది అంటే ఎవడు దొరికినా కానీ వాళ్ళు అసలు కళ్ళు మూసుకొని జాబ్ ఇచ్చినండి. ఆ టైంలో ఇచ్చినప్పుడు వీళ్ళ అవకాశం తీసుకొని ఇంప్రూవ్ చేయడం కన్నా దాన్ని కూడా వాళ్ళు ఏం చేసేదంటే ఇంటర్వ్యూ కూడా వాళ్ళు చేసేది, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేసుకొని ఆ సబ్జెక్ట్ మీద వాడు దేనికి కాల్ చేస్తాడు, ఆ కంపెనీ ఏంది, ఒకవేళ Oracle 6.0 అంటే 7.0 అంటే దాని మీద మొత్తం ప్రిపేర్ అవడం కన్నా ప్రాక్సెస్ అంటే ఎల్లయ్య ఇంటర్వ్యూను పుల్లయ్య చేసేది. వానికి ఏం తెలుస్తుంది ఫోన్లో మాట్లాడితే, ఎల్లయ్య పుల్లయ్య అన్నది. వాడు ఇంటర్వ్యూ చేసినప్పుడు వాడు ఇంటర్వ్యూలో మంచిగా మాట్లాడి అక్కడ పోయిన తర్వాత కూడా వీళ్ళు ఏం చేసినట్టే, కొంతమంది ఏం చేసినంటే కొన్ని రిమోట్ జాబ్స్ వచ్చినాయి. ఆ రిమోట్ జాబ్స్ కూడా వీడి చేయడం కన్నా దాన్ని కూడా ఇండియాలో ఇంకొనికి అవుట్ సోర్స్ చేసిందండి. అంటే వీనికి వచ్చేది $1,00,000 అంటే 90 లక్షలు రాదు. ఇక్కడ ఇండియాలో 10 లక్షలు వానికి ఇచ్చి వానికి పెట్టుకొని వానితోటి చెప్పించిందండి. వీడు నేర్చుకునేది లేదు. మళ్ళీ ఒకటి కాదు, అప్పుడప్పుడు 2 జాబ్లు కూడా చేసింది. ఇటువంటి శకలన్నీ చేసింది మనం. ఇప్పుడు అటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా యుఎస్ రాకండి. మీరు ఖచ్చితంగా కష్టపడి పని చేయదలుచుకుంటే, కష్టపడి ఇంప్రూవ్ చేయదలుచుకుంటే మీరు యుఎస్ రాండి, యుఎస్ లో ఉండండి, యుఎస్ లో ఎదగండి. లేకపోతే ఇవన్నీ పప్పులు ఉడకయ్యి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, పప్పులు ఉడకయ్యి. ఇప్పుడు ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బందులు పెట్టడము, లేకపోతే వెనక్కి పంపించడం, ఇవన్నిటికన్నా ఫస్టే వీసా తిరస్కరించేశారనుకోండి, ఇక్కడే ఆపేయచ్చు కదా, ఎలాంటి ఇబ్బంది లేదు కదా. ఈ ఆలోచనతో ఉన్నారా? అందుకే వీసా తిరస్కరణలు ఎక్కువ జరుగుతున్నాయా? ఇప్పుడు కొద్దిగా F1 వీసాలు, స్టూడెంట్స్ వీసాలు ఎక్కువనే తిరస్కరణ జరిగిందండి ఇప్పుడు ఈ మధ్యలో సీజన్. అంటే సీజన్ అంటే మనకు మే జూన్ 2025 నుంచి మనకు సెప్టెంబర్ దాకా మనకు వీసాస్ ఉంటాయి. ఇదివరకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో పోతే రాత్రి పోతే మస్తు రష్ ఉండకు, ఎందుకంటే కొత్తగా పోయే స్టూడెంట్ వీసా వాళ్ళకి ఏంటంటే సెండ్ ఆఫ్ కు చాలా మంది వస్తారు. ఇప్పుడు నాలంటూ ఇండియా విజిట్ చేసిన అనుకోండి, వెనక పోయేటప్పుడు ట్యాక్సీలో పంపిస్తారు, ఎవరు డ్రాప్ కూడా చేయడం. కాకపోతే కొత్తగా స్టూడెంట్స్ పోయే వాళ్ళకు చాలా మంది వచ్చి మరి తల్లి, తండ్రి, మామ, మేనత్త అందరు వచ్చి సెండ్ ఆఫ్ చేస్తున్నట్టు. అటువంటి సెండ్ ఆఫ్ ఇప్పుడు రష్ చాలా తగ్గిందండి. స్టూడెంట్ వీసా అనేది చాలా తగ్గింది. కాకపోతే ఇదివరకే కొన్ని యూనివర్సిటీస్ ఎట్లుండే అమెరికాలో కూడా జెండాల పైన యూనివర్సిటీస్ అంటే వాళ్ళు చదువు చెప్పరు, ఏం చెప్పరు, ఆన్లైన్ చదువు చెప్పేటట్టు ఉన్నట్టు.
మన వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అక్కడ పోయినప్పుడు మంచి యూనివర్సిటీ మీద వీసా తీసుకొని పోయి అక్కడ పోయిన తర్వాత మళ్ళీ చేంజ్ అవుతా. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ పసిగట్టి వాళ్ళకు స్టూడెంట్ వీసా కొద్దిగా రిస్ట్రిక్షన్ చేసిండ్రు వాళ్ళు. ఓకే. ఇప్పుడు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం జాబ్ వెతుక్కోవడానికి టైం ఉంటుంది. బట్ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటుంటే స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ జాబ్ దొరకడం అనేది కష్టమవుతుందండి? కష్టమవుతుందండి. అంటే ఒకటేందంటే ఇది రెండు ప్రాబ్లమ్స్ వచ్చినాయండి. టెక్నాలజీ అన్నది మాత్రం ఇంప్రూవ్ అవుతుందండి స్వర్ణ గారు. అసలు ఎంత మ్యాసివ్ స్కేల్ ఇంప్రూవ్ అవుతుందంటే అన్ఇమాజినబుల్ స్కేల్ ఇంప్రూవ్ అవుతుంది. అసలు ఇంకా ముందు ఏమవుతుందో అర్థం కాదు. సినిమాలు ఉండేవి, అన్ని హీరోయిన్లు అవసరం లేదు, మొత్తం వాళ్ళే మొత్తం వచ్చేస్తారు. అటువంటి అంటే అదొక ఫీల్డ్ చెప్తాను నేను, అన్ని ఫీల్డ్లలో కూడా ఇంప్రూవ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే అది ప్రోగ్రామింగ్ కూడా అదే చేస్తుంది అన్నట్టు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది. నేను దాదాపుగా చాలా మంది ప్రోగ్రామర్స్ తోటి మాట్లాడినండి. మరి మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతారా అని అడిగితే ప్రతి ఒక్కరు కూడా నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతాండి. నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను, మీకు ఎంత టైం సేవ్ అయింది? 40 గంటలు చేసే పనులు నేను 4 గంటలు చేస్తాను, 5 గంటలు చేస్తాను, 10 గంటలు చేస్తాను మాక్సిమం. ఆ 10 గంటలలో వీడు 5 గంటలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఎట్లా చేయాలనేది లర్న్ చేసుకుంటాడు. సో ఒక మనిషి చేసే ఒక 10 మంది మనిషి చేసేది ఇప్పుడు ఒక మనిషి చేస్తాడు కాబట్టి కూడా జాబ్స్ పోయినాయి. ఇంకోటి ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఒక కంపెనీ ఉందనుకోండి, వాడు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఒక 10 మంది ఇంటర్వ్యూకి వచ్చిండు. అందులో ఒక ఇండియన్ గాడు వాడు మంచుకున్నాడు. ఓకే, వాళ్ళు 5 హైర్ చేయాలి. ఒక 3 ఇండియన్స్ ఉన్నారు, మిగతా వాళ్ళు కాదు. ఈ 3 ఇండియన్స్ లో 2 మాత్రం చాలా మంచి క్యాండిడేట్స్. ఓకే, సో వాళ్ళని ఏం చేస్తాడు, వాడంత ముందు F1 మీదనో ఓపీటీ మీదనో ఎక్స్టర్మ్ ఎక్స్టెన్షన్ మీదనో H1 మీదనో హైర్ చేసి లాయర్ కు మా లాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి, అరే నాయన రాహుల్ రెడ్డి నువ్వు మా పేపర్ ఇయ్యరా, నీకు పైసలు ఇస్తారా అని చెప్పి వాడు పైసలు ఇచ్చి మాతో పైసలు ఇచ్చి చెప్పించేది వాని క్యాండిడేట్ నచ్చితే. ఇప్పుడు ఏమైందంటే పొలిటికల్ ఎన్విరాన్మెంట్ బాగా చేంజ్ అయిపోయింది. పొలిటికల్ ఎన్విరాన్మెంట్ చేంజ్ అవడంతోటి కంపెనీ ఉంటాడు, అమ్మా దీనికి H1B చేసింది అనుకో, నా మీద మా కంపెనీ మీద దృష్టి పడుతుంది, మా కంపెనీ మీద ప్రోగ్రామ్ పడుతుంది, ఇవన్నీ పడుతుంది. కాబట్టి మేము వీనికన్నా మంచి క్వాలిఫైడ్ ఇండియన్ ఉన్నా కూడా లెస్ క్వాలిఫైడ్ అమెరికన్ కు మేము పోతాం అని చెప్పి వాళ్ళు కొంత దాని ద్వారా కూడా మన ఓపీటీ కానీ H1B వీసా కానీ తీసుకునే ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గిపోయిందండి, కొద్దిగా డిమాండ్ తగ్గిపోయింది మనకు. ఇప్పుడున్న యూనివర్సిటీస్ కావచ్చు, లేకపోతే ఈ ఉద్యోగదారులు కావచ్చు, ఫారెన్ స్టూడెంట్స్ పై తమ విధానాలను మార్చుకుంటున్నారా? టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లికబుల్ అంటున్నారా? యూనివర్సిటీస్ ఏం మార్చలేవండి. యూనివర్సిటీస్ అడ్మిషన్స్ ఇస్తున్నాయి, ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ ఏం చూడరు. యూనివర్సిటీ కొన్ని యూనివర్సిటీలు ఇవన్నీ 300-400 ఏళ్ళ నుంచి ఉన్న యూనివర్సిటీస్ కదా. చాలా మటుకు ఈ యూనివర్సిటీస్ అన్ని కూడా వాళ్ళు ఏం చూడరు, ఎబిలిటీ ఉంటే అన్ని మంచుకుంటే వాళ్ళు తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ కౌన్సిలేట్కి వచ్చే మటుకు రిజెక్షన్స్ ఎక్కువైనాయి. ఎంప్లాయ్మెంట్కి వచ్చే మటుకు మాత్రం నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకవేళ ఇండియన్ మంచి ఎలిజిబిలిటీ ఉన్నా కూడా లెస్ ఎలిజిబిలిటీ ఉండే క్యాండిడేట్ వాళ్ళు తీసుకుంటారు ఇండియన్స్ కన్నా. ఎందుకంటే వీళ్ళతో ఇదివరకేమో పేపర్ వర్క్ తలకైనా ఒక్కటే ఉండే ఇప్పుడు పేపర్ వర్క్ దాదాపు డబుల్ అయిపోయింది. ఇంకోటి పొలిటికల్ గా నేను చిన్న కంపెనీ ఉంది, 20 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఇప్పుడు 3-4 H1 మీద హైర్ చేసిందంటే ఈ H1 మీద హైర్ చేసింది అన్నది పెద్దగా చూపెట్టుకోవాలంతా. ఈ కంపెనీ కూడా అక్కడ 2 హైర్ చేసిండు, వాళ్ళకి ఈ శాలరీస్ అన్ని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతో ఏమైతుందంటే కంపెనీ ఒలిపాయపడుతున్నారు. ఓకే, ఇప్పుడు ఈ జాబ్ హోల్డర్స్ కావచ్చు, లేదనంటే స్టూడెంట్స్ వీటిపైన ఎక్కువ ఎఫెక్ట్ ఉందా? లేదంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉంటున్నాం ఈ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఏదైతే ఉన్నారో ఈ వెయిటింగ్ పీరియడ్, ఈ వెయిటింగ్ లైన్ ఎక్కువైంది అని కూడా వింటున్నామండి, నిజమేనా? గ్రీన్ కార్డ్ వెయిటింగ్ లైన్ ఎక్కువేం కాలేదండి, ఎందుకంటే ట్రంప్ వచ్చిన తర్వాత ఎక్కువేం కాలేదు. గ్రీన్ కార్డ్ అన్నది దాదాపుగా లేదండి మన వాళ్ళకు. ఇదివరకు మేము ఎప్పుడో 30 ఏళ్ళ కింద పోయినప్పుడు ఏంటంటే 3 ఏళ్ళ లోపల గ్రీన్ కార్డ్ వచ్చేది. చాలా మంది 2 ఏళ్ళ లోపల గ్రీన్ కార్డ్ వచ్చేది. నేను టెక్సస్ లో కాబట్టి కొద్దిగా టైం ఎక్కువ పట్టింది నాకు. అది ఓహాయో అటువంటి స్టేట్లు ఉంటే 7 ఏళ్ళ గ్రీన్ కార్డ్ వచ్చేది. అప్పుడు 7-7.5 వాళ్ళు కూడా అప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు అప్లై చేసేది ఏంటి, తొందర ఉన్నది 2-3 ఏళ్ళ తర్వాత అప్లై చేద్దాంలే. ఎందుకంటే
ఎప్పుడు ఎంత ఈజీగా వచ్చేదాన్ని వాళ్ళంత కేర్ చేయకపోయేదాం. అవును. ఓ నేను ఒకసారి అసలే H4 మీద పోయినా, నాకు జాబ్ లేదు. నేను మా ఆవిడతోటి వాళ్ళ ఎంప్లాయర్ తోటి నాయన మా ఏమైనా చేయరా నాయన, మొదలు మాత్రం నాకు గ్రీన్ కార్డ్ ఇప్పిరా అని మొదలుపెట్టి నీతో ఫ్రెండ్స్ గ్రూప్ తోటి మాట్లాడితే వాళ్ళు అన్నారు, అరే నాయన మరి రాహుల్ నీకు H4 మీద వచ్చినా కదా, నీకు ఏం పని దొరుకుతలేదు కాబట్టి నీ గ్రీన్ కార్డ్ అంతా తొందర అవసరం, మాకేం అవసరం అన్నారు. అప్పుడు మాకు H1B ఉన్నది, ఇంకా H1B చేసుకుంటాం, తొందర ఉన్నది, నీకేం పని లేదు పాట లేదు, నువ్వు H4 మీద డిపెండ్ మీద వచ్చినావు కాబట్టి నీకు తొందర గ్రీన్ కార్డ్ కావాలని వాళ్ళు అన్నారు. అటువంటి పరిస్థితి అప్పుడు ఉండే. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ 146 years వెయిటింగ్ పీరియడ్ ఉంది ట్రంప్ వచ్చే ముందు. ఇంకా ట్రంప్ వచ్చిన తర్వాత ఇంకెంత పెరిగిందో మేము క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం కూడా మాకు లేదు, ఎందుకంటే మేము వీళ్ళు బతుకుతారని అంత ఏళ్ళు బతుకుతారని మేము అనుకోవట్లేదు. సార్ ఇప్పుడు పరిస్థితి ఏదైనా, చేంజెస్ ఏవైనా మనం అక్కడికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం అడ్జస్ట్ కావాల్సిందే, మన విధానాలను మన మైండ్ సెట్ని మార్చుకోవాల్సిందే. సో ఈ టైంలో అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అమెరికాలో అవకాశాలు సంపాదించుకోవాలి, అక్కడ సర్వైవ్ కావాలి అని అంటే మనం ఏం చేయాలంటారు? ఇప్పుడు ఇక్కడ నుంచి మాస్టర్స్ డిగ్రీ మీద మనం ఫస్ట్ ఏంటంటే మన H1B అన్నది హిస్టరీ అయిపోయింది. ఇప్పుడు ఇదివరకు గ్రీన్ కార్డ్ హిస్టరీ అయినప్పుడు ఇప్పుడు H1B డైరెక్ట్ పోవడం అన్నది హిస్టరీ అయిపోయింది. ఒక పెద్ద కంపెనీ, నేను నా కంపెనీ పేరు తీయదలుచుకోలే, వాళ్ళు H1B మీద ఎవరిని తీసుకుపోమని అనౌన్స్మెంట్ చేసినట్టు రీసెంట్ గా. చాలా పెద్ద కంపెనీ, మన ఇండియాలోనే టాప్ 5 కంపెనీస్ లో ఒక కంపెనీ అనౌన్స్ చేసింది, ఇండియా నుంచి డైరెక్ట్ H1B తీసుకుపోవని అనౌన్స్ చేసింది. అయితే F1 మీద ఇప్పుడు కూడా పోవచ్చు అండి, ఇండియా వాళ్ళు పోవచ్చు, పోతే మంచిదే, తప్పేం లేదు. ఎందుకంటే కాకపోతే వీళ్ళు మెంటల్ గా ప్రిపేర్ అయిపోవాలి. నువ్వు ఇప్పుడు బ్యాచిలర్స్ చేస్తున్నావు, 4 ఏళ్ళు ఇంజనీరింగ్ చేస్తున్నావు, ఈ 4 ఏళ్ళు ఇంజనీరింగ్ చేసేటప్పుడు నువ్వు సైడ్ గా కోర్సులు తీసుకో, సాఫ్ట్వేర్ కోర్సు. ఇంజనీరింగ్ కాలేజ్ నీకు 5-6 గంటలు ఉంటుంది, 5-6 గంటల తర్వాత నువ్వు ఏం చేస్తావు, 2-3 గంటలు చదువుకుంటావు. ఇంకా ఎక్సెస్ గా నువ్వు ఒక 2-3 అవర్స్ ఒక పర్టికులర్ సాఫ్ట్వేర్ కానివ్వండి, ఒక పర్టికులర్ డెవలప్మెంట్ కానివ్వండి, వాటి మీద పని చేసి వీలైతే ఇక్కడ ఇంటర్న్షిప్ తీసుకోండి. మీకు సమ్మర్ 2-3 నెలలు వస్తుంది. ఎక్కడ మీరు హైదరాబాద్ ఉంటే బెంగళూరు వండి, బెంగళూరు ఉంటే హైదరాబాద్ రాండి, చెన్నైలో ఉంటే హైదరాబాద్ రాండి, చెన్నైలో ఉంటే బెంగళూరు వండి, అట్లా వేరే ప్లేస్ లో పోయి ఇంటర్న్షిప్ తీసుకోండి. మీకు వాడు డబ్బులు ఇవ్వకపోయినా కూడా ఇంటర్న్షిప్ తీసుకొని అక్కడ ఉండి ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్, ఆ పర్టికులర్ కంపెనీ కల్చర్, ఆ పర్టికులర్ వర్క్ ఎన్విరాన్మెంట్ అవన్నీ అడ్జస్ట్ అవడానికి ప్రయత్నించండి. ఏది మీరు ఫస్ట్ 3-4 years లో మీరు చేయాలి, ఏది ఇంజనీరింగ్ చేసేటప్పుడు. ఆ తర్వాత కూడా మీరు అక్కడికి పోయిన తర్వాత మాస్టర్స్ జాయిన్ అయినప్పుడు కూడా ఒక పర్టికులర్ టెక్నాలజీ, ఇంకోటి ఆ టెక్నాలజీ అయిపోయింది, వేరే కొత్త టెక్నాలజీ పట్టుకోండి, కొత్త డెవలప్ చేసుకోండి, కొత్త స్టడీ చేయండి. ఇప్పుడు లా ఫీల్డ్ ఉన్నామండి, నేను చెప్పాలంటే నేను 30 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. ఈ 10 నెలల నుంచి మేమైతే ప్రాక్టీస్ చేస్తున్నామో ఇది మొత్తం అంతకుముందు 30 ఏళ్ళ ప్రాక్టీస్ అంతా చెత్తపొట్టలు పడేసినామండి మేము. మళ్ళీ కొత్త మొదలు పెట్టాం, ఎందుకంటే ట్రంప్ వచ్చిన తర్వాత మొత్తం ఇమిగ్రేషన్ అంతా తిరిగి రాసి పడేసినాం మొత్తం. మేము ఎన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మేము ఎన్ని కొత్త టెక్నాలజీస్, మాకు కొత్త టెక్నాలజీస్ ఇచ్చినప్పుడు మీరు యంగ్స్టర్స్ ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా కొత్త టెక్నాలజీస్ అడాప్ట్ కావాలి, కొత్త టెక్నాలజీస్ మాస్టర్ కావాలి, కొత్త టెక్నాలజీ మీరు ఇన్నోవేట్ చేయాలి. మీరు ఎక్కడికైనా ఇంటర్వ్యూ పోయినప్పుడు ఆ టెక్నాలజీ మీద మీరు ప్రొఫిషియన్సీ చూపెడితే వాడు కంపల్సరీ తీసుకుంటారు. అసలు ఎట్లయిపోయిందంటే మీకు చెప్పాలంటే 2022-23లో అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మీరు రెజ్యూమేలో పెడితే వాడు జాబ్ ఖచ్చితంగా ఇచ్చుడే. ఇక మీరు 8 ఇంటర్వ్యూలు పోతే 6 ఇంటర్వ్యూలో పుట్టి రెజ్యూమేలో పెడితే అయిపోయింది. అటువంటి పరిస్థితి వచ్చింది అన్నట్టు. కాకపోతే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వాళ్ళు నమ్మరు, వాళ్ళు మొత్తం. ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం పెట్టింది అనుకోని, మనోడు ఇంటర్వ్యూ రెజ్యూమేలో పెట్టింది అనుకోని, ఆ ఇంటర్వ్యూ ఇష్టానికి అర్థం కాదు వాళ్ళు. వీడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏందో నాకు తెలియదు, మొత్తానికైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాకు కావాలని చెప్పి తీసుకున్నారు. అట్లా అటువంటి పరిస్థితి ఉండే 2022-23లో. ఇప్పుడుందా ఆ పరిస్థితి? లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో. బట్ ఇప్పుడు మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కనుక మీరు మాస్టరీ కనుక చూపెడితే, మీరు ఒక డెవలప్మెంట్ చేసుకొని ఒక అప్లికేషన్ డెవలప్ చేయండి. ఎంత కాస్ట్ అయితే మీకు అప్లికేషన్ డెవలప్ అయ్యడానికి? $200, $300, $500 కాస్ట్ అయితే డెవలప్ చేయండి ఒకటి. అది సక్సెస్ అయినా సక్సెస్ కాకపోయినా నీ రెజ్యూమే చూసి ఇట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ డెవలప్ చేసి ఇవన్నీ చేసిన అంటే వామ్మో మంచి ఉంటుంది రెజ్యూమేలో. అట్లా డెవలప్ చేసుకొని మీరు ప్రొఫెషనల్స్ చూపెడితే మీకు జాబులు రావడం ఈజీగా ఉంటుంది. ఓకే సార్, ఇదంతా చాలా వరకు ట్రై చేశారు, బట్ ఎక్కడో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. అండ్ వీసా
ఇవన్నీ అంటే ఒకలాంటి సర్కమ్స్టాన్సెస్ని ఎదుర్కొనేటప్పుడు అక్కడే ఉండి పోరాడాలంటారా, ఇండియా వచ్చేయడం బెస్ట్ అంటారా? అక్కడే ఉండి పోరాడాలి, ఖచ్చితంగా అక్కడే ఉండి పోరాడాలి వీలైనంత మటుకు. అంటే అన్లెస్ పర్సన్ ఇల్లీగల్ అయితే తప్పితే ఖచ్చితంగా. ఎందుకంటే ఒక నెల ముందు ఈ మాట చెప్పుండే వాడిని కాదేమో, కానీ September 21 మన ట్రంప్ గారు ఏం చేసిండ్రు, $100,000 H1 మీద, ఇండియా నుంచి వచ్చే H1 మీద $100,000 అని చెప్పిండు. అంటే యుఎస్ లో కనుక F1 నుంచి కానివ్వండి, H4 నుంచి కానివ్వండి, L1 నుంచి కానివ్వండి, L2 నుంచి కానివ్వండి, H1B ట్రాన్స్ఫర్ చేసుకుంటే $100,000 ఫీజు లేదు. మీరు ఇండియాకి వచ్చి H1 మీద మీరు ట్రై చేసిన అనుకోండి, $1,00,000 ఎవరు కట్టండి, కట్టరు. అయ్యారు. వీలైనంత మటుకు అక్కడనే మీరు ఉండి అక్కడనే పోరాడడం బెటర్. మీరు B2 వీసా మీద చేంజ్ చేసుకోవచ్చు, F1 మీద చేంజ్ చేసుకోవచ్చు, వేరే కాలేజ్ పోవచ్చు, అక్కడనే ఉండి చేయడం బెటర్. నాకు తెలుసు మీకు డబ్బులు ఇబ్బంది అవుతుంది, మీరు అక్కడ ఉండటానికి ఇబ్బంది అవుతుందని నాకు తెలుసు. నేను ఇమిగ్రెంట్ గా పోయిన వాడిని, నేను ఉన్నవాడిని, నేను అలాగే చేసి పైకి వచ్చిన వాడిని, కాబట్టి నాకు తెలుసు. కాకపోతే అది టెంపరీ ఇబ్బంది అని నేను అనుకుంటా. మీరు సస్టైన్ కాండి దాన్ని, లేకపోతే ఇక్కడికి వస్తే మాత్రం, వెనుకకు వచ్చేస్తే, ఇండియాకి వచ్చేస్తే మాత్రం మీకు ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్తారు మన హైదరాబాద్ యువతకు కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాలలోని స్టూడెంట్స్కి కావచ్చు, మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అండ్ ఫ్యూచర్ లో మంచి జరుగుతుంది మనం ఆశ పెట్టుకోవచ్చా? ఒకటేంటంటే ఫ్యూచర్ లో ఇంతకన్నా కష్టపడాల్సి వస్తుందండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇండియన్ లాంగ్వేజ్ చెప్పాలంటే, ఇదివరకు ఎమ్మెల్యే కావాలంటే ఎంత ఖర్చు పెట్టేది, ఎంత కష్టపడేది. ఇప్పుడు ఎమ్మెల్యే కావాలంటే, అదే వాడు ఎమ్మెల్యే కావాలంటే ఎంత కష్టపడాలండి. వాడు 360 రోజులు 12 గంటలు పనిచేసి, ఎన్నో గొడ్డి జాగీర్ చేసి, అన్ని చేసి, ఎన్ని డబ్బులు పెడితేనో అతను ఎమ్మెల్యే అవుతాడు. ఇంకా ముందు ఈజీ అవుతా ఎమ్మెల్యే పని, ఎమ్మెల్యే లెక్కాడు కాదు కదా, ఇంకా హార్డ్ అవుతుంది కానీ ఈజీ కాదు కదా. అలాగే కూడా ఏ ప్రొఫెషన్ లో కూడా మీరు చూసుకున్నా కూడా, లాయర్ ప్రొఫెషన్ లో కూడా, డాక్టర్ ప్రొఫెషన్ లో కూడా, ఏ ప్రొఫెషన్ చూసుకుంటా పోతా అంటే ఇవి టఫ్ అవుతా పోతున్నాయి, టఫ్ అవుతాయి. మీరు ప్రిపేర్ కావాలి దానికి, మీరు కంపల్సరీ ప్రిపేర్ కావాలి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా అండి, ఇప్పుడు అందరు పోయినరు, మీరు పోయినరు గొర్రెల మంద మాదిరి, అప్పుడు మీకు ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి. ఇప్పుడు స్పెషల్గా ఏంటంటే ఇప్పుడున్న స్టూడెంట్స్ పాపులేషన్, ఇండియన్ స్టూడెంట్ పాపులేషన్, ఇంత స్టూడెంట్ పాపులేషన్ ఎప్పుడు హిస్టారికల్ కూడా యుఎస్ లో లేదు. కాబట్టి ఏమైతాయంటే ఆపర్చునిటీస్ తగ్గిపోయినాయి. ఇప్పుడు ఏమైతుంది, 2-3 ఏళ్ల తర్వాత ఏమైందండి, ఇప్పుడు స్టూడెంట్స్ తగ్గిపోతుంది కదా పోవడం. ఇంకోటి ఏమైందంటే ఇప్పుడు $100,000 అన్నది బయట దేశం నుంచి అమెరికాకు వచ్చినప్పుడు ఇంపోజ్ అవుతుంది. కాబట్టి ఇది స్టూడెంట్స్ అడ్వాంటేజ్. ఒకవేళ మీరు స్టూడెంట్ వీసా మీద పోతే అక్కడనే H1B చేంజ్ చేసుకోవడానికి ఈ 100,000 అన్నది మీకు అడ్వాంటేజ్ గా పనిచేస్తుంది, డిసడ్వాంటేజ్ గా పనిచేస్తలేదు. కాబట్టి మీరు కష్టపడి పైకి రాదలుచుకుంటే మాత్రం మీరు ఇప్పుడు కూడా స్టూడెంట్ వీసా మీద యుఎస్ రావడం చాలా మంచిదండి. చూద్దాం సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికప్పుడు సజెషన్స్ ఇస్తూనే ఉంటారు, అలర్ట్ చేస్తున్నారు, అమెరికాలో ఉన్న పరిస్థితులు దగ్గర నుండి చూస్తున్నారు. కాబట్టి మన స్టూడెంట్స్కి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి ఎపిసోడ్లోనూ చాలా క్లియర్గా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి రాహుల్ రెడ్డి. థ్యాంక్స్.